హాయ్ ఫ్రెండ్స్, రైతు మొక్కని నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు మనం పసిపిల్లని కంటికి రెప్పలా ఎలా కాపాడుతామో అలా కాపాడుకుంటూ వస్తాడు. చివరికి పంట చేతికి వచ్చేసరికి ధర లేకపోయేసరికి ద్వేషంతో, పగతోటి, అసహనంతో రగిలిపోతాడు. ఏ పంటనైతే పండించాడో ఆ పంటని మరి రోడ్ల మట్టి విడిచిపెట్టడం, మరి నీటిలో పారవేయటం, ఇలాంటి వాటిని వ్యర్థం చేస్తుంటాడు. రైతన్నలకు నేను ఒకటే చెప్తున్నాను, రైతన్నలు దయచేసి మనకు పంటకి గిట్టుబాటు ధర లేదని మీరు రోడ్ల మట్టి పంటని మరి పారవేయటము, నీటిలో జారవేయటము ఇలాంటివి చేయకండి. కావాలంటే పేదలకి పంచటం కానీ, లేకపోతే పశువులకి దానాగా పెట్టడం కానీ చేస్తే కొంతవరకన్నా మనం ధన్యులు అవుతాము. మనకి గిట్టుబాటు ధర లేదని ఇలాంటివి మరి నీటిలో వదలటం వల్ల నీరు కలుషితం అవుతుంది. మరి రోడ్ల మట్టి విడవటం వల్ల పుల్లి మరి వచ్చేపోయే వాళ్ళకి దుర్గంధం వెదజల్లుతుంది. కాబట్టి ఇలాంటివి మానుకొని పేదలకి పంచటం కానీ, పశువులకి దానాగా వేస్తే కొంతవరకు మన ఆత్మ శాంతిస్తుందని నా యొక్క మనవి. కాబట్టి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంటని మాత్రం వృధా చేయకండి. బాయ్.